మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే, రాహు మీన రాశి నుండి కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నాడు. అదేంటని అడగండి. మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము. సవి చక్రం చూసేవాళ్ళం. ఏ చక్రం చూసినా అంతే. మీనరాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది. కానీ ఇక్కడ రాహు కేతువులిద్దరూ కూడా ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది. రాహుకేతువులిద్దరిది కూడా అక్కడ రాహు మీనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడు అంటే 16వ తారీఖు మే నెల 2025. ఇప్పటి నుండి ఆయన మీనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతకాలం ఉంటారు? ఈయన ఓర్బిట్ అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహువు గాని కేతువు గాని ఒక రాశిలో సంవత్సరము 6 నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ 16 తారీఖు మే నెల 2025 నుండి 1.5 సంవత్సరం అన్నట్టయితే మీకు 3వ తారీఖు 12వ నెల 2026, 25లో ప్రారంభం చేస్తున్నారు. 26లో డిసెంబర్లో 3వ తారీఖు తోటి 3వ తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే సంవత్సరం పాటు. అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు, డేట్ల ప్రకారం ఒక రోజు ముందో ఎనక రావచ్చు. ఇందులో కొన్ని అధిక మాసాలని ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల ద్వారా ఒక 10 రోజులు 15 రోజులు అటు ఇటుగా జరగవచ్చు. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే 3వ తారీఖు డిసెంబర్ నెల 2026 వరకు కుంభరాశిలో వారు ఉంటారు. ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి కదా, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ. ఇది ఈ 12 రాశుల వారికి ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తాడు. ఒకవేళ శుభ ఫలితాలు ఇచ్చేటట్టయితే అన్ని రాశుల్లోనూ ఒక రకమైన శుభ ఫలితాలు ఉంటాయి. అట్లాగే ఏ రాశుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు. ఆ దుష్ఫలితాల్లో అన్ని రాశుల వరకు ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది. ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు తెలియజేశారు. కాబట్టి ఏ రాశుల్లో సంచరించేటప్పుడు ఏ రకమైన దుష్ప్రభావాలు, ఏ రాశుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ రాశుల వారికి ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు. అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది. అయితే వీటి యొక్క బలాబలాన్ని ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు. వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. బలాబలాలంటే స్వర్ణమూర్తి అని, రజితమూర్తి అని, కాంస్యమూర్తి, ఇట్లా మూర్తిమంతం ఉంటుంది. ఆ మూర్తిమంతాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం మూర్తిమంతంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం. తులారాశి వారికి రాహుగ్రహము మీన రాశి నుండి అంటే 6వ స్థానం నుండి 5వ స్థానమైనటువంటి కుంభంలోనికి ఆయన ఎప్పుడు కూడా వక్రగతిలోనే సంచరిస్తారు. కాబట్టి ఇప్పుడు వక్రగతి ద్వారా మనకి కుంభంలో ప్రవేశించారు. కుంభం అంటే తులారాశికి 5వ స్థానం. కాబట్టి ఇక్కడ ఎప్పుడు ప్రవేశిస్తున్నారు అంటే 16వ తారీఖు మే నెల 2025 ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు ఉంటారు అంటే 3వ తారీఖు 12వ నెల 2026 వరకు, అంటే సంవత్సరంన్నర పాటు ఇక్కడే ఉంటారు. మనం ఈ సంవత్సరంన్నర పాటు కూడా ఇదే ఫలితాలు చెప్పుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే ఈ సంవత్సర ఫలితాలు ఏం కాదు కదా, మనం రాహు గ్రహం యొక్క సంచారం గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ సంవత్సరంన్నర ఉంటారు. ఈ సంవత్సరంన్నర ఆయన అక్కడి నుంచి ఇవే ఫలితాలు మనకి అందజేస్తూ ఉంటారు. ఏ రాశికైనా సరే, ఇప్పుడు మనం చెప్పుకున్నవి కావచ్చు, చెప్పుకోబోయేవి కావచ్చు. ఇక్కడ తులారాశి వారికి 5వ స్థానంలో ఉన్నారు. కాబట్టి 5వ స్థానంలో ఆయన సుఫలితాలు ఇస్తారా, అశుభఫలితాలు ఇస్తారా? సుఫలితాలు ఇస్తే ఏ విషయాల్లో సుఫలితాలు ఇస్తారు, అశుభ ఫలితాలు అయితే ఏ
ఆ, విషయాలలో అశుభ ఫలితాలు కలగజేస్తారు అనేటటువంటిది మనం సశాస్త్రీయంగా మనకి పెద్దలు అందించినటువంటి ఆ శాస్త్ర ప్రకారమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో మన సొంత వైద్యం కానీ వైద్యం కానీ ఏమి ఉండదండి. ఖచ్చితంగా శాస్త్రం చెప్పిన విషయాలనే మనం చెప్పుకుందాం, ప్రస్తావిస్తాం. అవును, దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడే ప్రసక్తే లేదండి. అందుచేత కొంచెం జాగ్రత్తగా ఈ తులారాశి వారు వినండి. పుత్రవైరం నృపాన్ పూజ్యం కాలాతిక్రమ భోజనం సుసంవీక్ష్యం నృణాం పూజ్యం పంచమస్తు యథాపడి. 5వ స్థానంలో పని గనక ఉన్నట్టయితే, అంటే రాహుగ్రహం ప్రవేశించినట్టయితే వాళ్ళకి ఇచ్చే 5వ స్థానంలో ఇచ్చేటువంటి ఫలితం ఏంటంటే సంతానంతో విరోధం. పంచమ స్థానం అనేది మనకి పంచమ స్థానం, పంచమ సంతాన స్థానం, పుత్రస్థానం అంటాము. ఆ పుత్రస్థానం కాబట్టి సంతానంతో విరోధం. అలాగే ప్రభు సన్మానం, కొన్ని కొన్ని మంచి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. అలాగే వేళ అతిక్రమించి భోజనం చేయడం. భోజనం యొక్క ప్రాధాన్యత ఇంతకు ముందు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అది నియమ ప్రకారంగా ఒక టైంలో అంటే ఒక అరగంట అటు ఇటులో ఒకే టైంలో భోజనం చేయటం అనేది కూడా ఆరోగ్యానికి చాలా 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 మంచిదని ఆనాడు ఆయుర్వేద వైద్యులు చెప్పారు. ఈనాడు అల్లోపతి వైద్యులు, అంటే ఇంగ్లీష్ వైద్యులు కూడా చెప్తూనే ఉన్నారు. ఒకే సమయంలో భోజనం చేయటం అనేటటువంటిది ఒక శరీరానికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యాన్ని కూర్చేటటువంటి ప్రక్రియ. అది చేత మీరు ఆ కాలాన్ని అతిక్రమించకుండా భోజనం చేయటం అనేది చాలా అవసరం. ఇక్కడ మీకు రాహు వల్ల అది జరగకపోవచ్చు. అతిక్రమణ భోజనం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కలగజేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు 5వ స్థానంలో ఉండి చెడ్డ ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి ముందు అంతేకాకుండా పిల్లల చదువు విషయంలో కొంచెం దెబ్బతినవచ్చు. పిల్లలకి ఆటల యందు శ్రద్ధ పెరుగుతుంది, చదువు యందు అశ్రద్ధ పెరుగుతుంది. ఆ ఆటలను దెబ్బలు తగిలించుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలైతే కొంచెం చెడు స్నేహాలు అవి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల మీద ఒక మన యొక్క దృష్టి వాళ్ళ మీద ఉండాలి. ఎవరితో స్నేహం చేస్తున్నాడు, మంచి వాళ్ళతోనా చెడ్డవాళ్ళతోనా, టైంని ఆ సమయాన్ని చదువు కోసం వినియోగిస్తున్నాడా లేదా చెడు పనుల కోసం వినియోగిస్తున్నాడా, అది ఆడపిల్లలు కావచ్చు మా పిల్లలు కావచ్చు, మీ దృష్టి పిల్లల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టుకుని చూసుకోవాల్సినటువంటి అవసరము స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఏదైనప్పటికీ చెడు ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నాడు కానీ, అందుచేత మీరు ఈ నవగ్రహ మంత్రాల్లో, నవగ్రహ శ్లోకాల్లో లేదా తత్సంబంధమైనటువంటి ఈ ఏవైనా సరే చేసుకోవచ్చు. రాహుకి సంబంధించి ఎక్కువగా దుర్గాదేవిని పూజిస్తూ ఉంటాము కాబట్టి ఆ దుర్గా సూక్తం చదువుకోవడం అనేది కూడా ఎవరికైనా వచ్చుంటే దుర్గా సూక్తం చాలా మంచిగా పనిచేస్తుంది. రాహు యొక్క చెడు ప్రభావాల నుంచి మనం కాపాడుతూ ఉంటుంది. అలాగే కొంచెం ఇంకా తీవ్రంగా మీకు కనుక ప్రభావం చూపిస్తున్నట్టయితే మీరు మినుములు దానం చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మీరు పొందవచ్చు. శుభం భూయాత్.